హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఉన్న ఫోటోని మనకు నచ్చిన ఫోటోతో ఎలా రీప్లేస్ చేసుకోవాలి, అలాగే ఏదైనా ఒక గ్రాఫిక్ ఎలిమెంట్ని అందులో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఒక టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్యూటీ రిలేటెడ్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. దానికోసం సెర్చ్ బార్లో బ్యూటీ పార్లర్ అని టైప్ చేయగానే మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ ఇలా కనిపిస్తాయి. ఇందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక టెంప్లెట్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక ఫ్రీ టెంప్లెట్ని చూస్ చేసుకుందాం. సో ఐ విల్ చూస్ దిస్ వన్. దానిపైన క్లిక్ చేయగానే మీకు కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ ఈ ఫోటోని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డెలీట్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ దీన్ని డెలీట్ చేద్దాం. తర్వాత ఈ ప్లేస్లో నేను వేరొక ఫోటోని యాడ్ చేసి చూపిస్తాను. దానికోసం ఎలిమెంట్స్లోకి వెళ్ళి బ్యూటీ రిలేటెడ్ ఫొటోస్ని సెర్చ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చాలా బ్యూటీ ఫొటోస్ వచ్చాయి. సో ఇందులో నుంచి మనం ఏదైనా ఒక ఇమేజ్ని చూస్ చేసుకుందాం. సో ఐ విల్ చూస్ దిస్ వన్. దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. సో ఇలా మనం ఒక ఫోటోని రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని అటు ఇటుగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదే టెంప్లెట్కి ఒక గ్రాఫిక్ ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రాఫిక్ ఎలిమెంట్స్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి డిఫరెంట్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. సో ఇందులో నుంచి ఏదైనా ఒక గ్రాఫిక్ ఎలిమెంట్ చూస్ చేసుకుందాం. సో ఐ విల్ చూస్ దిస్ వన్. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఆ గ్రాఫిక్ ఎలిమెంట్ మన టెంప్లెట్కి యాడ్ అయిపోద్ది. ఈ టెంప్లెట్లో ఈ గ్రాఫిక్ ఎలిమెంట్ని మనం మనకు నచ్చిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం ఒక గ్రాఫిక్ ఎలిమెంట్ని టెంప్లెట్కి యాడ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.